పాకిస్తాన్ చైనా నుంచి హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్స్ తెచ్చుకుంటోంది. రీసెంట్గా కొన్ని సబ్మెరైన్స్ చైనా పాకిస్తాన్ డెలివరీ చేసింది. మనకు తెలుసు చైనా పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని. పాకిస్తాన్కి కావాల్సిన డిఫెన్స్ సప్లైస్లో 81% చైనా నుంచే అనమాట. రీసెంట్గా ఈ హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్స్ని పాకిస్తాన్లో లాంచ్ చేశారనమాట. ఇక్కడ మనకి చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ అనేది డిఫెన్స్ రిలేషన్షిప్ అనేది అర్థమవుతుంది. చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్లో చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది చాలా క్రూషియల్ అనమాట. అది మనం చూస్తే కనుక పాకిస్తాన్లోని గ్వాడార్ పోర్టు, దాంతో పాటు ఏదైతే పిఓకే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో గిల్గిట్ బల్తిస్తాన్ రీజను, ఇక్కడంతా కూడా సిపిసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలంటే చైనా పాకిస్తాన్ ఐరన్ బ్రదర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ బోన్హమీ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ముఖ్యంగా గ్వాడార్ పోర్ట్ ఏదైతే పాకిస్తాన్ లో ఉందో దాన్ని చైనా అభివృద్ధి చేస్తుంది. చైనా యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ కథనం ప్రకారం మేము పాకిస్తాన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ ని బట్టి మా ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి మేము డిఫెన్స్ సప్లైస్ డిఫెన్స్ సపోర్ట్స్ చేస్తున్నాం, ఏ దేశాన్ని ఉద్దేశించి కాదు, ఏ దేశానికి వ్యతిరేకంగా కాదు అని చెప్తున్నారు. అంటే పరోక్షంగా మేము ఇండియాకి వ్యతిరేకంగా కాదు, మాకు పాకిస్తాన్లో ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి పాకిస్తాన్తో ఉన్న సంబంధాన్ని బట్టి మేము పాకిస్తాన్కి డిఫెన్స్ సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పి చైనా పేర్కొంటుంది.